ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో నిర్ణయాలు తీసుకొని ఎన్నికల ముందు హామీలు అమలు చేస్తా ఉంది. మీ అందరికి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తుంది. కాబట్టి మీరు ఆత్మగౌరవంతో తల ఎత్తుకొని మీ జీవితం మీరు గడపడానికి ప్రభుత్వం ఒక అవకాశం కల్పించింది అనేది మీ అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. దీనిలో ఎవ్వరు నేను ఒక్కటే చెప్తానమ్మా, ప్రభుత్వ స్కీముల్లో మాకు పార్టీలు లేవు. మేము మంచి చేసామంటే మాతో ఉండండి. ఇదిగో మనం ఈ ప్రభుత్వం వల్ల నాకు మంచి జరిగింది, నా కుటుంబానికి జరిగింది, నాకు మేలు జరిగింది, ఇదిగో ఈ ప్రభుత్వం ద్వారా నాకు సహాయం జరిగిందని మీరు భావిస్తే మాతో కలిసి నడవండి. లేదు మా వల్ల తప్పు జరిగితే మాకు చెప్పండి, అయ్యా నీ వల్ల ఈ తప్పు జరుగుతుంది, ఈ పొరపాటు జరుగుతుంది, మాకు ఇబ్బంది కలుగుతుందని చెప్పండి. రెండూ స్వీకరించే మనస్తత్వం మాకు. ముఖ్యంగా ప్రతి కుటుంబానికి కావాల్సింది ఆర్థిక భరోసా అమ్మా. ఆర్థికంగా గనక మీరు భరోసాగా ఉంటే మిగతా సమస్యలు అయ్యేపోతాయి. కాబట్టి ఇవాళ ఆర్థిక భరోసా ఆసరా ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఇవాళ మీ అందరికీ కూడా ఈ పట్టణంలో 119 మందికి కొత్త పెన్షన్లు మంజూరు చేయడానికి ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీకు మీ కుటుంబాల్లో ఒక చిరు వెలుగుని ఏదో మేము ఇచ్చిన 4,000తో మీకున్న సమస్యలు తీరతాయని నేను చెప్పను ఇక్కడ. కానీ ఏంటంటే మీకు ఒక ఆసరా ఈ ప్రభుత్వం ఇస్తా ఉంది. మీరు కొంత వెసులుబాటు కల్పించి మీకున్న భారాన్ని పంచుకునే అవకాశం ఇవాళ ప్రభుత్వం ద్వారా మీకు కలుగుతుంది.